దిస్ ఇస్ అనుష. సో మన హైదరాబాదీ అమ్మాయి అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ మూవీలో హీరోయిన్గా సెలెక్ట్ అయ్యి ఆ షూటింగ్లో భాగంగా బ్యాడ్ బాయ్ అనే మూవీ షూటింగ్లో భాగంగా అందులో సాంగ్ పిక్చరైజేషన్కి హైదరాబాద్కి మళ్ళీ అంటే తను పెరిగిన హైదరాబాద్కి ఒక హీరోయిన్గా అడుగుపెట్టిందనమాట. సో తనే అమ్రీన్ ఖురేషి. మరి మన ఎదురున్నారు మరిన్ని విషయాలు మరి అమ్రీన్ ఖురేషితో మాట్లాడేద్దామా? హలో అమ్రీన్ ఖురేషి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఇట్స్ ఆర్ ప్లెజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయబోయే ముందు నిజంగా మీ గురించి వర్ణించాలి. అసలు ఎంత అందంగా ఉన్నారు. హౌ బ్యూటిఫుల్ యు ఆర్. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ టు టుడే. థ్యాంక్ యూ సో మచ్. యు హావ్ గాట్ దట్ ప్రెటీ ఫేస్ అంటారు కదా. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఈవెన్ మీ పిక్చర్స్ వాటిల్లో చూసుకున్నా సరే యు లుక్ అమేజింగ్. థ్యాంక్ యూ. సో హౌ ఇస్ ఇట్ కమింగ్ టు హైదరాబాద్ ఫర్ అ షూట్? అంటే లైక్ ఒక హీరోయిన్ స్టేచర్లో ఒక బాలీవుడ్ మూవీ చేస్తూ హీరోయిన్గా హైదరాబాద్కి షూటింగ్ రావటం ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, సో ఐఎమ్ బోర్న్ హియర్, మై స్కూలింగ్ ఇస్ ఫ్రమ్ హియర్, but coming here for the first time as an actress for my movie, for a profession, it's a great feeling, like, and I want to continue doing this for a long time. Yeah. సో జనరల్లీ మన దగ్గర నుంచి అంటే అప్పుడు కొంచెం మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే లైక్ జయప్రద గారు, శ్రీదేవి గారు, తబు గారు, రేఖ గారు వీళ్ళందరూ మన ఇక్కడ నుంచి అంటే సౌత్ నుంచి నార్త్ అంటే బాలీవుడ్కి వెళ్ళి అక్కడ సూపర్ సక్సెస్ అయిన వాళ్ళు. ఆ తర్వాత నుంచి మొత్తం అంతా కూడా అక్కడ ఇటు వస్తున్నారు తప్పితే మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు అట్లీస్ట్ అంటే ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ అని చెప్పుకోవాలి. మీరేంటి ఇప్పుడు మీ నుంచి కొత్తగా వేరే స్టార్ట్ అవుతుంది అనుకోవాలా? I am blessed like that. I am very grateful. It's not about Bollywood, Tollywood, wherever my journey has started. I'm grateful that it has started in a career that I wanted. And under cinema నేను చూసాను శ్రీదేవి మ్యామ్, రేఖా మ్యామ్, and everyone who has done great job and like whatever they deserve they got it. So I'm a big fan of theirs, and then I'm just following their footsteps and everything. So but it's not like Bollywood, Tollywood for me. It's like good cinema, good script, and I'll be there. ఓకే. మీ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? Actress, Bollywood lo Deepika Padukone. Ikkada na favorite, like Sridevi ma'am was my favorite. She still is my favorite. I'm a big fan of her. Like I follow her footsteps. I'm in awe of her. Sridevi ma'am. సో అయితే మీకు చాలా ఎక్కువ పెయిన్ వచ్చి ఉంటుంది కదా శ్రీదేవి గారి డెత్ న్యూస్? But she lives in all of our heart. Her work is there. It remains. Her work remains for all of us. So. మీ గురించి నేను కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు నేను అంటే అసలు ఎప్పుడు అనుకోలేదు యాక్టింగ్ సైడ్ వస్తానని చెప్పి. బిజినెస్ ఉమెన్ గానే కెరీర్ ని డిజైన్ చేసుకున్నాను. బట్ ఒక ఫ్లైట్ లో మీరు మీ ఫాదర్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆయన అన్నారు వై కాంట్ యూ బికమ్ యాక్ట్రెస్ అని చెప్పి. అప్పటి నుంచి మొత్తం అంతా చేంజ్ అయిపోయిందని చెప్పారు. ఏంటంటే మీకు అన్నది పర్సనల్ ఇంట్రెస్ట్ అప్పుడే స్టార్ట్ అయిందా జస్ట్ మీ ఫాదర్ చెప్పడం వల్ల? కాలేజ్ తర్వాత బీబీఏ నేను చేశాను. అండ్ బీబీఏ మిడిల్లో నేను డిసైడ్ చేశాను ఓకే మై బిగ్ బ్రదర్ హీ వాజ్ డూయింగ్ యాక్టింగ్. సో నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. సో వన్ టైమ్ మై ఫాదర్ హీ వాజ్ లైక్ యూ షుడ్ ట్రై యాక్టింగ్. సో దెన్ సిన్స్ దెన్ ఐ పిక్డ్ ఇట్ అప్ అండ్ దెన్ ఐ హావ్ స్టార్టెడ్ అండ్ ఐ నెవర్ లుక్ బ్యాక్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? యాక్టింగ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? I am living my dream. I am honestly living my dream. I'm doing my Bollywood work, and touch wood, luckily I'm getting a lot of offers from the Telugu industry. I'm very honored. So I'm waiting to start my projects here also. So I'm both. I'm living my dream basically. Okay. పోన్లేండి, లేకపోతే అంటే తెలుగు సినిమాలు కూడా చేస్తానని చెప్తున్నారు. లేకపోతే ఎలాగో బాలీవుడ్ తో స్టార్ట్ అయింది కదా, ఓన్లీ బాలీవుడ్ కే ఫిక్స్ అయిపోతాను. No, nothing like that. Good scripts, good movies, good director and everything. Then like Bollywood, Hollywood, nothing like that for me. I see Telugu movies, Tamil movies, Malayalam, Kannada, all the regional everything. So nothing like that. I love all of them. Okay. So ఈ ఫస్ట్ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది బ్యాడ్ బాయ్? Bad Boy, actually I got to know that this movie is coming in my dad's production house, Inbox Production. So
So I asked like, should I also audition for it? I went, I did my auditions. Kani Raj Kumar Santoshi garu oka pedda director kada. 3 నేషనల్ అవార్డ్స్ అయ్యి. అండ్ అజబ్ ప్రేమ్ బికాజ్ కానీ చాలా మంచి మూవీస్ ఇచ్చారు. దెన్ ఐ డెడ్ 3-4 ఆడిషన్స్ విత్ హిమ్. చాలా కష్టంలో నేను పాస్ చేశాను, నాకు కూడా తెలీదు నేను ఎలా పాస్ చేయాలి. సో ఆఫ్టర్ దాట్ ఐ గాట్ ద మూవీ అండ్ దెన్ 1 month బిఫోర్ ద మూవీ వీ స్టార్టెడ్ డూయింగ్ వర్క్ షాప్ విత్ మై కో స్టార్ అండ్ వీ హెడ్ ఇట్ ఆఫ్ విత్ ద మూవీ. ఓకే. అండ్ నమాషి చక్రవర్తితో వర్క్ చేయటం ఎలా అనిపిస్తుంది? He is he's very professional, he's a great actor. I think I got to learn a lot from him. Even though it was both of our movie together, like as debutants, I got to learn a lot of things from him. So that was a good feeling. And now I'm doing a movie with him again, so the comfort level is good. ఓకే. సో పర్టికులర్లీ ఒక సాంగ్ పిక్చరైజేషన్కి వచ్చారు కదా ఇప్పుడు హైదరాబాద్. సాంగ్స్, yes. ఎలా జరిగింది షూట్ అదంతా? మంచిగా రేపు కూడా షూట్ ఉంది, సాంగ్ షూట్ ఉంది అన్నపూర్ణ స్టూడియోలో. సో సెట్స్ కూడా బాగా, సెట్స్ కూడా బాగుంది. సెట్స్. సో డాన్స్ ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఏమన్నా నేర్చుకున్నారు లేకపోతే అంతకు ముందు కూడా అన్న ఇంట్రెస్ట్? అట్ ది ఏజ్ ఆఫ్ 18 నుంచి నేను డాన్స్ స్టార్ట్ చేశాను. తర్వాత ఇప్పుడు కూడా ఫ్రీ టైంలో నేను ఐ ప్రిఫర్ డాన్సింగ్, జస్ట్ డాన్స్. ఓకే. సో మీరు యూఆర్ కమింగ్ ఫ్రమ్ దట్ లెగసీ, యువర్ ఫాదర్ అండ్ ద సేమ్ టైమ్ అంటే అనుకుంటే అట్లీస్ట్ అండ్ సేమ్ టైం నమాషి చక్రవర్తి, మిథున్ చక్రవర్తి గారి లెగసీ నుంచి ఇదేమన్నా కొంచెం ఇలాంటి డిస్కషన్స్ ఏమన్నా జరుగుతాయా మీకు సెట్స్ మధ్యలో? అంటే వి హావ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ అవర్ షోల్డర్స్. Correct. He comes from, he is Mithun's son and I come from my dad is a producer, director, and so but I think we were just like, okay, we are actors, we should do our duty, we shouldn't take it for granted that, oh, I'm so and so's son and so's daughter. So we try to keep it very professional and behave like, we understood what a producer would feel like, a director would feel like. So we did our job perfectly. We just tried to do our responsibilities. Yeah. సో చిన్నప్పటి నుంచే మీకు ఈ మూవీ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఖచ్చితంగా అలవాటు అయిపోయి ఉంటుంది. బికాజ్ సాజిద్ ఖురేషి గారు ఒక మూవీ ప్రొడ్యూసర్ కాబట్టి, అండ్ వాళ్ళ ఫాదర్ కూడా డిస్ట్రిబ్యూటర్, మీ గ్రాండ్ ఫాదర్. సో మొత్తం అంతా కూడా ఒక మూవీ ఎన్విరాన్మెంట్ మధ్య మీరు చిన్నప్పటి నుంచి పెరుగుంటారు. బట్ అంత చిన్నప్పటి నుంచి మూవీ ఎన్విరాన్మెంట్ లో ఉండి కూడా మీకు ఎందుకు మూవీస్ మీద ఆ ఏజ్ లో అప్పుడు ఇంట్రెస్ట్ లేదు. డాడ్ kept us very grounded. We never went on set since childhood, never went like. But it was recently like I think we took like baby steps. We didn't go on sets, anything, so it was very natural that it came to us. So that's it, nothing too much chaos. Okay. So ఎలాంటి క్యారెక్టర్స్ చేయడానికి బాగా ఇష్టపడతారు అమ్రీన్ ఖురేషి గారు? నా క్యారెక్టర్ బ్యాడ్ బాయ్లో ఒక సింపుల్ అమ్మాయి, లైక్ ఇట్ టచెస్ ఎవ్రీ వన్స్ హార్ట్, లైక్ వెరీ షై గర్ల్. Any girl can connect to her, so that's what I want the audience to connect with my character at the end of the day and like my performance. So I should be convinced with the character that I get. So a good script in overall. Yeah. ఫ్యూచర్ లో కూడా ఇంకా పర్టికులర్లీ నాకు ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి అంటే ఇష్టం, అలా ఏమన్నా ఉన్నాయా? I think today audience just looks at, it's not a small movie or big movie, audience just likes a good character. So I don't know what I can do in glamorous role also, de-glamorous role also, and I fit both the looks. So I don't mind doing any of them as long as like the script is strong. So that's what. Yeah. తెలుగులో మీరు బాగా ఎక్కువ ఇష్టపడే హీరోలు ఎవరు? అమ్రీన్ ఖురేషి గారికి బాగా ఇష్టం. I can't choose. It will be unfair. Okay, next అందరితో వర్క్ చేయాలి కాబట్టి top secret. పోనీ ఓకే, ఒకళ్ళ పేరు కాకపోయినా I love నేను అందరు సినిమా చూసాను, అందరు పర్ఫార్మెన్స్ నాకు చాలా ఇష్టం. అల్లు అర్జున్ సార్, మహేష్ బాబు సార్, ప్రభాస్ సార్, so many people performance that I adore, Ram Charan sir, and then there is definitely legends like Chiranjeevi garu, Nagarjuna garu. So I want to work with everyone, like I want to work with everyone. I'm excited. ఓకే. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఒకరి పక్కన చేయాలి, నాకు నెక్స్ట్ డే రేపటి నుంచే వీళ్ళ పక్కన యాక్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి అంటే think Allu Arjun garu. Allu Arjun garu. Yeah. Recently I saw Ala Vaikuntapuram and then after, but I think ఓకే. బాగా నచ్చే ఫ్యాక్టర్స్ ఏంటి అల్లు అర్జున్ గారిలో మీకు? His performance, like dance to acting, everything is perfect. So
he's a Mr. Perfect. I mean, after all, so yeah. మీ ఇన్స్పిరేషన్ కూడా శ్రీదేవి గారేనా యాక్టింగ్ పరంగా? Yes, everything. I am seeing her performance since a very young age. So her expressions, how she dances, the cuteness and everything. So I love that. అండ్ అలానే ఏ డైరెక్టర్స్తో చేయడానికి అమరీన్ ఖురేషి గారు ఇష్టపడుతున్నారు? అంటే నెక్స్ట్ ఒక చెక్ లిస్ట్ ఉంటుంది కదా, నేను ఈ డైరెక్టర్ తో వర్క్ చేయాలి, ఈ డైరెక్టర్ చాలా మంది ఉంది. బాలీవుడ్ లో, టాలీవుడ్ లో డిపెండ్. టాలీవుడ్ లో Rajamouli sir. Oh, okay. Rajamouli sir, then a lot of so many. I can't. First checklist అయితే Rajamouli. Oh no. Why? His movies are larger than life, and he gets the performance and everything. It's not like first or second. He's just one of them like that I want to work with. Yeah. ఇప్పుడంతే అంతకు ముందు యాక్టర్స్ అవ్వక ముందు ఓకే ఫైన్, మనం కొంచెం బాడీ ఏమన్నా కావాలంటే తినేయచ్చు, క్యాలరీస్ వీటి గురించి కౌంటింగ్ అవసరం లేదు. బట్ యాక్టర్స్ అయిన తర్వాత కొంచెం పర్టికులర్లీ మెయింటైన్ చేయాలి, ఇవి తినాలి ఇవి తినకూడదు అలా ఉంటాయి కదా, మీరు అలాంటివి ఏమన్నా ఫాలో అవుతారు? ఏమీ లేదు, నాకు చూడు అవి చూసానండి, చాలా సన్నగా ఉన్నారు. I eat everything like rice అంటే నాకు చాలా ఇష్టం, రైస్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్, బట్ ఐ ఈట్ ఎవ్రీథింగ్ ఇన్ గుడ్ వర్కౌట్, మంచి వర్కౌట్. ఓకే. సో ఇందాక అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం అని చెప్పారు. సేమ్ టైం జులై మూవీ తెలుగులో వచ్చిన జులై మూవీ త్రివిక్రమ్ సార్ కాంబినేషన్ లో వచ్చింది, హిందీలో ఇప్పుడు రీమేక్ చేస్తున్నారు. దాంట్లో మీరు యాక్ట్ చేస్తున్నారు. గుడ్ కోఇన్సిడెన్స్. నేను లైక్ ఎవరు ఆలోచించలేదు కి నేను జులై మూవీ సినిమా చూపిస్తా మావా అన్ని మూవీస్ నేను ముందు చూసాను బిఫోర్ ఐ స్టార్టెడ్ మై జర్నీ. సో వెన్ దీస్ థింగ్స్ కేమ్ టు మీ ఐ వాజ్ లైక్ ఓకే, these are the movies that I saw and I never saw it coming that, you know, I would do these movies, the remake of them. So it's a coincidence and I'm all happy with how it's going. Yeah. Nice, okay. సో మీకు పూజా హెగ్డే గారి కొంచెం ఫేస్ వైజ్ బాగా దగ్గర అనిపిస్తుంది నాకు. మీకు ఎవరైనా చెప్పారా ఈ విషయం? ఎవరు? మీరు ఫస్ట్? నేనే ఫస్ట్. ఓకే, అయితే నేను చాలా మంది చెప్తాను. కింద చూస్తే ఇద్దరు ఫేసెస్ కొంచెం సిమిలర్లీ సౌత్ ఫేస్. ఓకే. సో బ్యాడ్ బాయ్, కమింగ్ టు బ్యాడ్ బాయ్, ఏమన్నా ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ వరకు ఏమన్నా కొంచెం కష్టపడి చేసిన సీన్స్ ఆర్ సాంగ్స్ వైజ్ డాన్స్ అది ఏమన్నా కష్టంగా అనిపించిందా? డాన్స్ మంచిగా ఉంది ఈ మూవీలో, ఫుల్ డాన్స్ ఉంది. సీన్స్ ఇనిషియలీ స్టార్టింగ్లో కొంచెం కష్టం బికాస్ వీఆర్ డెబ్యూటెంట్స్. సో నమోషి కూడా నేను కూడా, దెన్ ఆఫ్టర్ 1 week తర్వాత వీ ఆల్ గాట్ ద ఫ్లో. సో ఇట్ వాస్ దట్. సో మామూలుగా చాలామంది ఏంటంటే బాలీవుడ్ అన్నది అందరికీ ఒక డ్రీమ్. అటు అంటే నార్త్ కావచ్చు సౌత్ ఎవరికైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ బాలీవుడ్ ఉంటుంది అండ్ అందరికీ ఒక డ్రీమ్, నేను ఇందాక చెప్పినట్టు. కాకపోతే ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిన వాళ్ళు చాలా మంది, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు. బట్ ఫస్ట్ ఛాన్సే అక్కడ రావటం అన్నది చాలా మంది ఒక కీ ఫ్యాక్టర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు కూడా అలానే ఫీల్ అవుతున్నారు? As I said, like Bollywood, Tollywood is nothing for, like it's both cinema for me. So it's going from here to there. I want to do both. Like I want to do Tollywood kuda, Bollywood both. Okay. Yeah. So Bollywood, Tollywood, ఇంకా మనకి కోలీవుడ్, శాండిల్వుడ్, మాలీవుడ్, హాలీవుడ్, హాలీవుడ్ అరే బెస్ట్ అసలు. లైక్ అంటే మీ ఫేస్ ఫీచర్స్ కావచ్చు, మీ స్ట్రక్చర్ అదంతా మీకు ఏ వుడ్ కైనా సూట్ అయ్యేటట్టే ఉన్నారు మీరు. యూనివర్సల్ పర్సనాలిటీ. థ్యాంక్ యూ. నైస్. ఒకవేళ హాలీవుడ్ లో అయితే ఎవరి పక్కన యాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? హాలీవుడ్ చాలా మంది, ఐ కాంట్ చూస్. హాలీవుడ్ లో విన్ డీజిల్, సో మెనీ, ర్యాన్ రెనాల్డ్స్. యా. ఓకే. తెలుగు వచ్చేటప్పటికి ఏదన్నా అంటే మీరు చాలా మూవీస్ చూసే ఉంటారు, ఇందాక కూడా చెప్పారు చాలా మూవీస్ చూసాను అని చెప్పి. బట్ పర్టికులర్లీ మీకు ఏదైనా బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, అరే సూపర్ ఉంది ఈ మూవీ అని చెప్పి? రీసెంట్లీ నేను మహానటి చూసాను, సావిత్రి గారు మూవీస్. And I have seen her previous movies also, like, you know, Gundamma Katha and everything, and I love her movie. It's like Sridevi ma'am and Savitri ma'am, both are my favorite. I follow them, they are my inspiration. Nice. So అలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ వస్తే ఇంకా లక్కీ కదా, అసలు లైఫ్ టైం మూవీ అనుకోవచ్చు దాన్ని. ఓకే, అలాంటి ఒక మూవీ చేయాలని నా డ్రీమ్ రోల్ కదా. డ్రీమ్ రోల్ మీకు? ఓకే, నైస్. ఏదైనా డైలాగ్ కూడా ఏమన్నా అలాంటి ఏమన్నా గుర్తున్నాయా మీకు తెలుగు మూవీస్ పరంగా, కొంచెం చూసిన మూవీస్ లో అలా ఏమన్నా? ఇప్పుడు నువ్వు I've been put on a spot, so I can't think of any, but okay. బ్యాడ్ బాయ్ లో నుంచి
I can't reveal the Reveal, okay. people will have to wait and see. ఓకే. అండ్ డైరెక్టర్ రాజ్ కుమార్ గారు, సో ఇందాక చెప్పారు ఆయన ఒప్పించడం చాలా కష్టమైన పని, అంత పట్టాన ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు అని చెప్పి. వర్కింగ్ అదంతా ఎలా అనిపిస్తుంది ఇప్పటి వరకు? హీఈస్ బారు లెజెండరీ డైరెక్టర్ కదా, సో కొంచెం స్టార్టింగ్లో కష్టపడింది. తర్వాత ఐ థింక్ ఎవ్రీ వన్ కోఆపరేటెడ్, టీమ్ వర్క్ చేసింది. అండ్ దెన్ ద పర్ఫార్మెన్స్ ఎవ్రీ వన్ విల్ గెట్ టు నో వెన్ దే సీ ద మూవీ ద పర్ఫార్మెన్స్ హ్యాస్ హౌ ద పర్ఫార్మెన్స్ హెస్ కమ్ టుగెదర్. ఓకే. బాగా ఇంట్రెస్టింగ్ లేదా బాగా నచ్చే విషయాలు ఆడియన్స్కి ఏమి ఉండబోతున్నాయి బ్యాడ్ బాయ్ మూవీలో? Rajkumar Santoshi Garu, after 7-8 years, he's making his debut again in the industry, and he's making, as you know, we are also debutants, so it's our first movie. So that is the highlight. I think just seeing our performance is the highlight. And Himesh Reshame sir, he is the music director for the movie, so his music is always hit. So that is this whole team of ours is the highlight. చాలా మందికి ఇంకా ఇతర టాలెంట్స్ కూడా ఉంటూ ఉంటాయి. అంటే మీరంటే ఇప్పుడు యు హావ్ బికమ్ అన్ యాక్ట్రెస్, సో అంతకుముందు బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ అవుదామని అనుకున్నారు, నౌ యు హావ్ బికమ్ అన్ యాక్ట్రెస్. సో ఇంకా వేరే టాలెంట్స్ కూడా ఏమన్నా ఉన్నాయి మీలో, హిడెన్ టాలెంట్స్? హిడెన్ టాలెంట్స్ లాక్డౌన్లో నేను డిస్కవర్ చేశాను. నేను కీబోర్డ్ ట్రై చేశాను, పెయింటింగ్ ట్రై చేశాను, సో అన్నీ డిస్కవర్ చేశాను నేను. సింగింగ్ వద్దు, సింగింగ్ మాత్రం కాదు ప్లీజ్. ట్రై చేసి వదిలేసారా వద్దని చెప్పి? వద్దని. ఓకే. సో మీరు యాక్ట్ చేసిన కొన్ని సీన్స్ అవి చూసిన తర్వాత సాజిద్ ఖురేషీ గారు ఏం చెప్పారు మీకు? Your father? Dad, he got tears in his eyes. He was like, I'm not seeing this movie as a as a father, but as an audience, as a producer. He got tears in his eyes. My mom and dad both. Yeah. Okay. సో ఎవరితోన్నా బాలీవుడ్లో ఇండస్ట్రీ పరంగా ఎవరితోన్నా క్లోజ్గా ఉండటం, ఐ మీన్ హ్యాంగ్ అవుట్ బ్యాచ్ అలా ఎవరన్నా ఉన్నారు అమ్రీన్ ఖురేషీ గారికి క్లోజ్ ఫ్రెండ్స్ అలాగా? Bollywood ఎవరు లేరు. I have my old friends from, I studied in Shiv Shivani Public School in Hyderabad. So I have friends from here, then in Mumbai college. So it's all of them are in different professions, business and everything. So I'm connected to them. And I've just started my journey in Bollywood and all. Salman Khan sir na poster launch chesaru, Bad Boy poster. So tarvata naku chala support vachindi from big actors, small actors. So then I got the good support from everyone. ఓకే. సో ఇందాకైతే నేను తెలుగులో అడిగాను ఎవరి పక్కన చెయ్యాలని ఉంది అని చెప్పి, మీరు ఆల్రెడీ ఎందుకంటే బాలీవుడ్లో ఇప్పుడు 2 మూవీస్ ఉన్నట్టే, ఇంకా ఆల్రెడీ ఒక మూవీ షూట్ జరుగుతుంది బ్యాడ్ బాయ్, ఇంకా నెక్స్ట్ జూలై రీమేక్ కూడా ఉంది, అది కూడా షూట్ జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది మార్చ్లో. ఓకే. బ్యాడ్ బాయ్ తర్వాత. ఓకే. మరి బాలీవుడ్లో ఎవరి పక్కన యాక్ట్ చేయాలని ఉంది అమ్రీన్ ఖురేషీ గారికి? Varun Dhawan. Yeah. Okay. Why ante? Varun Dhawan, he is very charming, and you know his performance is, his dance, his acting performance, and his choices of movies are also, I like his choices of movies. So yeah. Okay. సో ఎప్పుడు కూడా మీ ఫాదర్ గారు సాజిద్ గారు మమ్మల్ని చాలా గ్రౌండెడ్గా పెట్టేవాళ్ళు, షూట్స్కి వాటికి ఎక్కువగా వెళ్ళే వాళ్ళం కాదు అని చెప్పారు మీరు. బట్ ఎప్పుడన్నా 1-2 సార్లు కూడా అలా ఏం వెళ్ళలేదా మీకు? ఆ ఎక్స్పీరియన్స్ ఏం లేదు? Nothing. The first time I went on set was Bad Boy. అంతే. ఎలా పాసిబుల్? చాలా మంది అడుగుతారు కదా మిమ్మల్ని, ఇది హౌ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్, అంటే ఫ్యామిలీ నుంచి వచ్చి మూవీ, ఫ్యామిలీ అంతా కూడా మూవీస్ కి రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్. Even I am shocked, I am surprised. But the first time I went proper set was on Bad Boy. Okay. Nothing before that. Yeah. Okay, nice. ఏం థింగ్స్ నేర్చుకున్నారు అమ్రీన్ ఖురేషీ గారు ఇప్పటి వరకు యాక్టింగ్ పరంగా? అట్లీస్ట్ లైక్ బ్యాడ్ బాయ్ మూవీ షూట్ జరుగుతున్నంత వరకు మనం డైలీ మనం విల్ బీ అప్డేట్ అవుతూ ఉంటాం యాక్టింగ్ పరంగా, మనం కొత్తవి నేర్చుకుంటూ ఉంటాం, చేసిన మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకుంటూ ఉంటాం, లైక్ ఎవ్రీడే ఒక బెటర్ వర్షన్ ఆఫ్ అస్ ని తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాం. అలా మీరు నేర్చుకున్న విషయాలు ఏంటి? From A to Z, everything, like hair ఎలా పెట్టాలి, మేకప్ ఎలా, how it should be, you know, body language and expressions and dialogue delivery, A to Z, everything I learned was on set. So and then just performance with senior actors, and since they're senior actors they take very less takes, their performance is extraordinary, so I had to cope up with the energy on set also. So
So I had to learn a lot of things. In one movie, since Raji is such a big director, I got to learn, I think I got an experience of 2-3 movies after doing one movie with him. ఓకే సో సీనియర్ యాక్టర్స్ అంటే ఎవరెవరితో ఇప్పటివరకు యాక్ట్ చేయడం జరిగింది? Johnny Lever sir, he is there. Then my father in the movie is Shashwat Banerjee, and then Namoshi's father in the movie is Rajesh Sharma. So these are the senior actors that we worked with. Johnny Lever sir, yeah. ఓకే ఎప్పుడైనా బాగా ప్రెషర్గా ఏమన్నా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? Release date is coming closer, so the pressure is there, you know, to impress the audience, to win everyone's heart. So that, and alongside songs are also going on and promotions will go on. So a lot of pressure, but excited. Yeah. ప్రెషర్తో పాటు ఎక్సైట్మెంట్. Excited also. ఓకే సో ఇది మూవీ ప్రమోషన్స్ షూట్ ఇది పక్కన పెడితే పర్టికులర్లీ అంటే లైక్ ఫస్ట్ డే మీరు సెట్స్కి వెళ్ళినప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అసలు అంతకుముందు నేను ఎప్పుడు సెట్కి కూడా వెళ్ళలేదని చెప్పిన దాని ప్రకారం లాట్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. ఫస్ట్ డే సెట్లో అలా ఫేస్ చేయాలి, టేక్ ఎలా వస్తుందో ఏంటో, నేను ఎలా కనిపిస్తానో, ఇలా చాలా థింగ్స్ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి కదా. మీకు ఎలాంటి థింగ్స్ రన్ అయ్యాయి ఫస్ట్ డే షూట్ అప్పుడు? My shoot was second half of the day. So నేను వ్యానిటీ వ్యాన్లో కూర్చో వెయిట్ చేస్తున్నాను హోల్ డే, లైక్ 6 hours later ఎప్పుడు వస్తుంది షార్ట్ నా. Then first shot happened and after that I felt relieved, like really is this what it is? I felt really relieved, like, and I had great support from my director and my co-star. So we did a small scene for the first day and I got a hang of it instantly. So that was a surprise that I've never been on a set, but I think camera is what being in front of the camera is what I like to do, and that's what I'm meant for. Yeah. ఓకే సో ప్రెషర్ అన్నది కొంచెం ఇంకా తక్కువే అన్నమాట ఆ రకంగా. అంతకుముందు యాక్టింగ్ క్లాసెస్కి ఏమన్నా వెళ్ళారా మీరు? అంటే ఇంకా మూవీ నేను ఇంకా షూట్లో జాయిన్ అవుతాను లేదా ప్రాజెక్ట్ ఓకే అయ్యింది అప్పుడు దానికి తర్వాత ఏమన్నా వెళ్ళారా? అంతకు ముందే మీరు యాక్టింగ్ ఏమన్నా నేర్చుకున్నారు? ముందు నేను అప్పటి వరకు నేను డిసైడ్ చేశాను దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ. దాని తర్వాత నేను ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేశాను యాక్టింగ్ క్లాసెస్, గ్రూమింగ్, జిమ్మింగ్, డాన్స్ రిహర్సల్స్ అప్పుడు స్టార్ట్ చేశాను. అన్నీ ఇంకా సైమల్టేనియస్ ఆల్ టుగెదర్. ఓకే ఓకే ఫస్ట్ మూవీ మీరు ఎందుకు తెలుగులో చేద్దాం లేదా టాలీవుడ్లో ట్రై చేద్దాం అని ఎప్పుడు అనుకోలేదా మీరు? నేను అనుకున్నాను కానీ లైక్ బ్యాడ్ బాయ్ నాకు ముందు వచ్చింది. సో బ్యాడ్ బాయ్ ఇస్ అ గుడ్ మూవీ, సో ఐ కుడెంట్ రిజెక్ట్ ఇట్ ఆర్ ఎనీథింగ్. బట్ నేను సూన్ తెలుగు మూవీ చేస్తున్నాను. ఆఫర్స్ కూడా వస్తున్నాయని చెప్పారు కదా, Yes, yes. ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి? హౌ గుడ్ ఆర్ దే? They're very good. I'm gonna start my Telugu project in 2021. So yes, right after July I'll start my Telugu movie. So I'm excited for that. So 2020 is gone కదా. 2020 ఎవరు కరోనా ఇయర్ అంటున్నారు. Correct. సో 2021 ఫ్రెష్ స్టార్ట్ అన్నమాట. అయితే అప్పుడు ఇంకా టాలీవుడ్ లో కూడా స్టార్ట్ చేసేస్తారు అయితే. Beginning for everything 2021. Yeah. సో ఒక స్టోరీని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే అమ్రిన్ ఖురేషీ గారు, వాట్ ఆర్ ద పాయింట్స్ యూ లుక్ ఆఫ్టర్? అంటే మీ క్యారెక్టరైజేషన్ పరంగా కావచ్చు లేదా స్టోరీ పరంగా, క్వాక్టర్స్ పరంగా, వాట్ ఆర్ ద పాయింట్స్ యూ లుక్ ఇన్ టు? I think a director's vision, narration. I should be convinced with the narration, and as long as it's a good script, I don't mind. Like a good director, a good script, strong script, which has female scope also. So that is the main, and I'm just starting. So any good memory or any funny incident that you can share ఏదన్నా బ్యాడ్ బాయ్ షూటింగ్ ప్రాసెస్లో మీకు గుర్తున్నంత వరకు? When we were shooting with Johnny Lever sir, so he's a great comedian. So all the scenes and had energy in them and lot of laughter. But as an actors, we can't laugh. So those sets and Nag, Posha, Namoshi, every day he was pulling pranks on me. So that was that's the highlight of the shooting. ఓకే Yeah. నైస్. సో మొత్తానికైతే హ్యాపీలీ అటు సాంగ్స్ అండ్ షూట్స్ అన్ని ప్యారలల్లీ జరిగిపోతూ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ వర్క్ అయితే. Yeah. Nice, Amrin Qureshi garu. Thank you Thank so you. much Thank you for for your having time. me. It was a pleasure and fun having Thank you. సో తొందరగా తెలుగులో కూడా మూవీస్ చేసేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ. Thank you for having me.